స్తోత్రము నాయన. పరిశుద్ధుడు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీ పరిశుద్ధ పాదాల యొద్దకు వచ్చున్నాం. బహుబలహీనులము నాయన, బలపరిచే దేవుడు మీరు తండ్రి. ఉదయకాల సమయంలో లేపారు, బ్రతుకున్నామయ్యా. మీ దయ, మీ కృప, మీ కనికరం మాకు తోడుగా ఉంచారు నాయన. పాటల్లో మీరున్నారు తండ్రి, ఆరాధనలో మీరున్నారు నాయన. మీ నామని మహిమపరుచుకునే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చారు తండ్రి. యేసయ్యా, మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. స్తుతులకు, ఆరాధనకు పాత్రుడైన దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఎప్పుడైనా ఒక కుటుంబంలో తండ్రి ప్రార్థన కలిగే జీవితాలు కలిగి ఉంటే ఆ కుటుంబం, ఆ మనిషి ద్వారాగా కుటుంబం అంతా రక్షింపబడిద్దని మీరు సెలవిచ్చారు నాయన. మీకు స్తుతులు తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవుడు నాయన, కుటుంబాలు ఆశీర్వదించబడతాయని మీరు సెలవిచ్చారు నాయన. ప్రార్థన చేసేవారి కుటుంబానికి ఒక్కరైనా ఉండుటకు సహాయం చేయండి నాయన. దేశమంతా మారే భాగ్యం దయచేయండి. ప్రజలందరిలో మార్పు దయచేయండి. అందరూ మిమ్మల్ని స్తుతించాలి నాయన. అందరూ మిమ్మల్ని ఘనపరచాలి నాయన. అందరూ ఆరాధన చేయాలి నాయన. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, ఎక్కడ కూడా తండ్రి అవమానం రాకుండా మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మేమందరం బ్రతికే భాగ్యము, ధన్యత మా అందరికి ఇవ్వండి ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యము దయచేయండి నాయన. మీ సన్నిధిలో నడుచుకునే కృపను దయచేయండి అయ్యా. మీ అడుగు జాడల్లో మేము నడుచుకునే కృపను మాకు ఇవ్వండి నాయన. వాక్యం చెబుతున్న మీ దాసులు మీరు బలపరచండి నాయన. పాటలు పాడిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మీరు నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయండి నాయన. మహిమ గల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన. దయా కనికరములు కలిగిన దేవుడు నాయన. ఏమిచ్చి మీరుడో మేము తీర్చగలం ప్రభువ. జీవితకాలం స్తుతించే భాగ్యము, ధన్యత మాకు ఇవ్వండి నాయన. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాల నుండి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు ఒకసారి మనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలిసక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి. గనుక వారు నిరుత్రులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయమును అంధకారమాయమైను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. చదవబడినటువంటి నీ లేఖన భాగంలో నుండి నాయనా నీ వాక్యమును నేర్చుకుంటుండగా మీ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ జ్ఞానము మాకు చాలా అవసరమైనది ప్రభువా. కాబట్టి పరలోకము నుండి మీ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఆకాశమునకు భూమినికి నీ సృష్టికర్త అయినటువంటి దేవానికి స్తుతులు చెల్లిస్తూ నాయనా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని నీ మాటలు వినుచుండగా మా మనసులో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని
మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చుందాం. మన స్థలాల్లో, మన కేటాయించబడిన స్థలం మనం కూర్చుందాం. చూడండి, ఇక్కడ మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు రోమీయులకు రాశారని చెప్పేసి అది మనకు వర్తించదు అని కాదు, మనకు కూడా ఇవి వర్తిస్తాయి. దేవుని లేఖన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి మాటను మీరు గమనించండి. సృష్టికర్తను మరిచి, ఏమన్నట, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తున్నారంట? 25వ వచనంలో చూస్తే, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చారంట. దేవుని మార్చారు, సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఎవరికి ప్రతిగా? సృష్టికర్తకు ప్రతిగా. అసలు ఇంతకీ సృష్టికర్త ఎవరు? ఏమండి? దేవుడే. సృష్టికర్త అంటే ఎవరు? ఏ దేవుడు? లోకంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు సృష్టిని చేశాడు? ఏ దేవుడు వలన సృష్టి నిర్మించబడింది? ఏ దేవుని వలన సృష్టిలో ఉన్న ప్రతిదీ నిర్మించబడ్డాయి? మనం ఎవరిని సేవిస్తున్నాం? మనం ఎవరిని పూజిస్తున్నాం? సత్యమును మర్చిపోయి అసత్యమునకు మనము చోటిస్తూ ఉన్నాం. సత్యమును మరిచి అసత్యమునకు చోటిస్తున్నాం. ఇక్కడ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాం. ఎవరిని మర్చిపోయాంట? సృష్టికర్త అంటే ఎవరంటే సృష్టిని తయారు చేసిన వాడు, సృష్టిని సృజించిన వాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకుంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఏం సృజించాడంట? భూమి ఆకాశములను సృజించాను. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, అక్కడ ఆయన ఏమంటాడంటే, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అంటున్నాడు. ఎవరంట సృష్టికర్త? యెహోవానగు నేనే మీకేమై ఉన్నాను? పరిశుద్ధ దేవుడను. ఈ పరిశుద్ధ దేవుడినైన నేనే మీకు ఇశ్రాయేలుకు ఏమై ఉన్నాను? సృష్టికర్తనై ఉన్నాను. సృష్టికర్త అంటే ఇక్కడ ఇశ్రాయేలు అంటే దేవుని ఎరిగినటువంటి ఇశ్రాయేలు. అంటే చూడండి, ఇక్కడ నిజముగా యూదులు అనేవారు ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడ్డారు, దేవుని బిడ్డలుగా పిలువబడ్డారు. కానీ మనల్ని దేవుడు ఏం చేశాడంటే దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించాడు. కాబట్టి మనము కూడా ఎవరు అంటే ఆయన పిల్లలమే. ఆయన పిల్లలైనటువంటి వారు మనం ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలమంట. మనం ఏ ప్రజలమంట? ఆత్మీయంగా జన్మించినటువంటి ఇశ్రాయేలు ప్రజలం. ఇప్పుడు మనకు ఆయన ఏమై ఉన్నాడు అంటే సృష్టికర్త అయి ఉన్నాడు, మనకు రాజు అయి ఉన్నాడు అని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి రాజు అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన్ని మర్చిపోయి, చేసినటువంటి ఆయన్ని మర్చిపోయి, ఆది యందు భూమిని ఆకాశమును నిర్మించినటువంటి దేవుడిని మర్చిపోయి, భూమికి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి, ఏమండి, జలమయముగా ఉన్న ప్రదేశానికి సముద్రం అని పేరు పెట్టి, ఆకాశాన్ని ఆకాశం అని పేరు పెట్టి, ఈ విధంగా సృష్టిని నిర్మించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఇక్కడ సృష్టమును పూజిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? అపోస్తలుడైన పౌలు వారికి తెలియపరుస్తున్నాడు, మీరు తెలియక సత్యమును మరిచి అసత్యమును మీరు పూజిస్తూ ఉన్నారు, అసత్యమునకు మార్చేస్తున్నారు. మీరు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు, మీరు అసత్యమైన దాన్ని పూజిస్తూ ఉన్నారు. మీరు వారి దేన్ని పూజిస్తున్నారంట వాళ్ళు? ఏమండి, ఇక్కడ చూడండి, అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. అంటే
సృష్టిలో ఉన్న వాటిని మనం చూస్తే దేవుడు ఏం చేశాడో మనకు ఆయన తేటపరచబడుతూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. జగదుత్పత్తి మొదలుకొని అంటే అర్థం ఏంటంటే భూమి పుట్టినది మొదలుకొని అని అర్థం. భూమి పుట్టింది మొదలుకొని దేవుడు సృష్టిని ఎలాగ చేశాడో అదంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నది అని చెబుతున్నాడు. ఇవన్నీ చూడటం వల్ల దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఏమై ఉన్నాడో మనకి అర్థమవుతుంది. మొదటి అధ్యాయం మీరు చదివితే చాలా చక్కగా దేవుడు అన్నీ చెప్తాడు. చతుష్పాద జంతువులను, పక్షులను, జంతువులను, భూమి మీద పాకు ప్రతి పురుగును, పచ్చ గడ్డిని, ఏమండి అన్ని మొక్కలను, ఫ్లవర్స్, ఇవన్నీ రకరకాల వాటిని సృష్టించాడు దేవుడు. ఎవరి కోసమండి? మానవుని కోసం. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృష్టించాడు. కానీ దాన్ని మనం పూజించవచ్చా అంటే పూజించకూడదని చెబుతున్నాడు. సృష్టిని మనం పూజించకూడదు. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వాదములు పెట్టుకుంటున్నారంట దేవుడి కోసం. ఏం పెట్టుకుంటున్నారు? మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు, మాది గొప్ప అంటే మాది గొప్ప అని వాదములు పెట్టుకుంటున్నారు. ఎవరి ముందు అంటే సృష్టికర్త ముందు. ఆయన మర్చిపోయారు, ఆయన మహిమను మర్చిపోయారు, ఆయన స్థితిని మర్చిపోయారు. కానీ సృష్టిని కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంట, వాళ్ళు దేవుని ఎరిగియు వారు దేవుని మహిమపరచలేదు. ఎవరిని మహిమపరుస్తున్నారు మరి వాళ్ళు? చూడండి ఒకసారి, ఇక్కడ కింద భాగాన్ని చదివితే అంటారు ఆయన, వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు దేనికి మార్చారంట? వాళ్ళు దేనికి మార్చారండి? మనుషుల యొక్కయు, ఏమంట, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సృష్టికర్తను మర్చిపోయి వారు సృష్టమును పూజించడం అంటే దేన్ని పూజిస్తున్నారంటే మనుషుల్ని పూజిస్తున్నారు, పక్షుల్ని పూజిస్తూ ఉన్నారు, ఏంటంట చతుష్పాద జంతువులను పూజిస్తూ ఉన్నారు, పురుగులను, వీటన్నిటినీ కూడా ప్రతిమా స్వరూపములుగా చేసి పూజించుకుంటున్నారు. అర్థమవుతుందండి? సృష్టికర్తను మర్చిపోయారు వీళ్ళు. ఎవరిని మర్చిపోయారు? సృష్టికర్తను మర్చిపోయారు. మరి మనం కూడా చాలాసార్లు సృష్టికర్తను మర్చిపోయి మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట. ఏం చేయాలంట? దేవుడు అంటున్నాడు, నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. బాల్య దినములు యందే మన జీవితంలో పిల్లలకి బాల్య దినముల నుండే మన సృష్టికర్తను వాళ్ళకి పరిచయం చేయాలి. పరిచయం చేయకపోతే ఏమైందంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క విధానంలోనే వాళ్ళు ఉంటారు. అందుకనే రోమీలకు అపోస్తలుడైన పౌలు చెబుతూ మాట అంటున్నాడు, ఇదిగో వీళ్ళు సృష్టిని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు. ఎవరిని పూజిస్తున్నారంట? మరి సృష్టమును పూజిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? సృష్టమును పూజిస్తూ ఉన్నారు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తే ఆదికాండము మనము 14వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయంలో ఒక మాట నేను తెలియపరుస్తాను మీకు. చూడండి, ఈరోజు ఆదికాండము 14వ అధ్యాయము చూడండి, 16వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తీసుకొని వచ్చెను. అతడు కదొర్ల ఏమోరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొన్నట్టుకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడునుగా కానియు
నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతను అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ లోతు అబ్రహాముతో వచ్చాడు. అబ్రహాముని దేవుడు బయటికి పిలిచినప్పుడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళే చోట నేను ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నిన్ను నడిపించేవాడిని నేనే, నీకు కాపుదల కాసేవాడిని నేనే, నీకు సహాయం చేసేవాడిని నేనే అని అబ్రాహాముతో చెప్పినప్పుడు, అబ్రాహాము ఎలా ఉండేవాడంటే, అంతకుముందు దేవుని మాట తెలియకముందు, దేవుని జనాంగం విషయం తెలియకముందు ఆయన ఎలా ఉండేవాడంటే, చతుష్పాద జంతువులను పూజించేవారు వాళ్ళ కుటుంబం, విగ్రహాలను పూజించేవారు వాళ్ళ కుటుంబం. ఏమండి, అబ్రాహాము తన జీవితంలో దేవుడంటే ఏంటో తెలుసుకోవాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని దేవుడు డైరెక్ట్గా అతనితో మాట్లాడి అతను అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశం నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నిన్ను తిట్టిన వారిని నేను తిడతాను అన్నాడు, నువ్వు తిరస్కరించిన వారిని నేను తిరస్కరిస్తానని చెబుతాను, నిన్ను ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళని నేను అవమానపరుస్తానని చెబుతూ ఉన్నాడు. చెప్పాడా లేదా? 12వ అధ్యాయంలో మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, లోతును, తన తమ్ముడు కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చినప్పుడు కొన్ని దినములు అయిన తర్వాత వాళ్ళ గొర్రెల కాపర్లకి వీళ్ళ గొర్రెల కాపర్లకి యుద్ధం జరిగినప్పుడు, అంటే వాగ్వాదాలు జరిగినప్పుడు ఆయన అన్నాడు కదా, ఇదిగో అయ్యా, ఈ 2 ప్రదేశాల్లో నువ్వు ఏదైనా ఎన్నిక చేసుకో, నీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళంటే సొదొమ గొమొర్రా అనే ప్రదేశానికి వెళ్ళాడు ఆయన. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన మీదకి, ఆ రాజు మీదకి, ఆ ప్రాంతం మీదకి కొంతమంది రాజులు దండెత్తి ఆ ప్రాంతంలో ఉన్న అన్నీ ఎత్తుకొని పోయినప్పుడు లోతు ఆస్తిని మొత్తాన్ని కూడా ఎత్తుకుపోయారంట వాళ్ళు. అప్పుడు అబ్రాహాముకు తెలిసి అబ్రాహాము వెళ్ళి ఆ ఆస్తి అంతా తిరిగి తీసుకొచ్చి వాళ్ళని ఓడించి తీసుకొచ్చి అతనికి లోతుకి ఇచ్చిన తర్వాత మెల్కీషెదెకు ఆయన ఇంటికి వచ్చారు. ఎవరంట? మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి సృష్టికర్తను గురించి చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడునుగాక అంటున్నాడు. ఎవరు ఆశ్రయించబడునుగాక? ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కూడా ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మెల్కీషెదెకు యొక్క క్రమంలో, ప్రధాన యాజకుడి క్రమంలో ఇక్కడ ఉంటూ అక్కడ చూడండి ఏమంటున్నాడో, నీ చేతికి అప్పగించినటువంటి శత్రువులను ఎవరి చేతికి అప్పగించాడంట? ఆయన చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడునుగా. కానీ అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు చెల్లించాడంట. అన్నిట్లో అంటే ఆయనకున్న అన్నిటిలో 10వ వంతు దేవునికి తీసి ఇచ్చాడంట. ఇచ్చాడా లేదా? ఏమండి, సరే 10వ వంతు ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకోవట్లేదు, కానీ 10వ వంతు మీరు తీసుకురావాలని నేను ఆశపడలేదు, నాకు ఇవ్వాలని కోరుకోవట్లేదు. కానీ మనం దేవునికి ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది మర్చిపోయినాం మనం. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత ఏం చేయాలంట? 10వ వంతు మనం దేవునికి చెల్లించాలి. చెల్లించాలా వద్దా? ఏమండి, అలాగంటూ ఆయన అంటాడు, అబ్రాహాముని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఎవరో? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి ఆయన. ఇంతగా సృష్టికర్త ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి మనం చదివినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే, ఆదియందు దేవుడు, ఏమండి, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను. సమస్తము ఆయన మూలం కలగటం అంటే ఏంటి? సమస్తము ఎవరి మూలంగా కలిగినాయి? యేసుక్రీస్తు వారి మూలంగా కలిగాయి. సమస్తము ఎవరి మూలంగా కలిగాయి అంటే యేసుక్రీస్తు సమస్తమును చేసిన వాడుగా కనబడుతూ ఉన్నారు. మరి చాలామంది యేసు ప్రభు దేవుడని ఎక్కడుందండి అనేవాళ్ళు లేరా? సమస్తము ఆయన మూలంగా కలిగిందంటే ఆయన దేవుడా కాదా? ఏమండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంట. కలిగి ఉన్నది ఏదియు అంటే మనతో సహా సృష్టిలో ఉన్న ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి జాతి, ప్రతి గడ్డి, మొలిపించే చెట్లు ఏదైనా కూడా ఆయన లేకుండా కలగలేదని దేవుని వాక్యం చెబుతూ ఉంది.
సృష్టిని సృజించిన వాడు ఆయనే. సృష్టికర్త ఎవరు అంటే యేసు ప్రభువారు అని చెబుతుంది ఇక్కడ వాక్యం. ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే ఇక్కడ కూడా సృష్టికర్తను గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏంటండి, ప్రపంచంలో ఎవరి వల్ల నిర్మించబడ్డాయంటే తన కుమారుని ద్వారా నిర్మించబడ్డాయని చెబుతున్నాడు. ఇక్కడ ఎవరి వల్ల నిర్మించబడ్డాయంట? తన కుమారుని ద్వారా నిర్మించబడ్డాయి. అందుకని సృష్టికర్తను మర్చిపోకూడదు. మనం ఎవరిని మర్చిపోకూడదు? ఈ సృష్టిలో ప్రతిదాన్ని మనం అనుభవిస్తున్నాం. గాలిని అనుభవిస్తున్నాం, నీరు తాగుతున్నాం, ఏమండి, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఏది దేవుడు ఒక్క నిమిషం ఆఫ్ చేసినా మనం కష్టాల్లో పడిపోయినట్టే. ఏమండి, ఆక్సిజన్ కనుక మనకి ఇవ్వకపోతే ఎక్కడోళ్ళు అక్కడ ఏమైపోతారు? ఎక్కడోళ్ళు అక్కడ ఏమైపోతారు? గాలి తీసిన బెలూన్లా పడిపోతూ ఉంటారు. ఏమండి, ఏం చెప్పాల్సిన అవసరం లేదే, మాట్లాడే మాట కూడా ఉండదు. ఒక్క 2 నిమిషాలు అందరం ముక్కులు మూసేత్తి. ఏమండి, మీరు ఎప్పుడైనా ఒకసారి 1 నిమిషం పాటు మీ ముక్కు మూసుకొని చూడండి. ఊపిరి అట్లా పొయ్యి వచ్చినట్టు అనిపించింది చాలామందికి. దేవుడు అన్నాడు, నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊది మనల్ని సృష్టించాడంట దేవుడు. దేవుని స్తోత్రం. మన సృష్టికర్త మనం నిర్మాణం చేసిన విధానం చూస్తే మనకు ఆశ్చర్యం వండుకోగలిగిద్ది. ఎందుకంటే ఇంత గొప్ప నిర్మాణం, ఈ దేహం అనే నిర్మాణాన్ని దేవుడు అలా చేశాడు. ఆయన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంట? సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. మనుషుల రూపాలు చేసుకుంటున్నారు, చతుస్పాద జంతువుల రూపాలు చేసుకుంటున్నారు. ఏమండి, ఇంకేంటంట? పక్షుల యొక్క రూపం చేసుకుంటున్నారు. వాటిని ప్రతిమా స్వరూపములుగా వారు మార్చుకుంటున్నారని అపోస్తలుడైన పౌలు రోమీయులకు గద్దించి చెబుతూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సృష్టికర్తను మర్చిపోయి చాలామంది చూడండి, మన తాత నానమ్మలను వాళ్ళని పొగుడుతూ వాళ్ళ పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళని గౌరవించుకోవాలా, అంతేగాని వాళ్ళకి మన నమస్కారాలు వాళ్ళ దేవుళ్ళలాగా మనం పూజించాల్సినటువంటి అవసరత లేదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి. పెద్దలుగా వారు మన తల్లిదండ్రులై ఉన్నారు, మన గౌరవప్రదమైనటువంటి స్థితిని మనం ఇవ్వాలి. అంతేగాని వారిని దేవుడిగా మనం పూజించకూడదు. అవునండి కాదా? ఒక 10,000 ఇస్తే ఇప్పుడు ఎవరైనా దేవుళ్ళు అవుతారు. అవునా? మీరు 10,000 ఎవరికైనా ఇవ్వండి, మీరు దేవతలు దేవుళ్ళు అంటే పొగుడుతారు అప్పుడే. ఆ తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ దెయ్యాల్లా కనపడతాం. మనం ఎలా కనపడతాం? దెయ్యాల్లా కనపడతాం. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, అబ్రాహామును దేవుడు అంటున్నాడు, ఆకాశమునకు భూమినికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మనం దీవించబడాలన్నా, మన జీవితంలో మేలు కలగాలన్నా, మన స్థితిగతులు మారాలన్నా, మన పరిస్థితులన్నీ కూడా తారుమారైన స్థితిలో నుండి మంచిగా మారాలన్నా మనల్ని ఎవరు ఆశీర్వదించాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఎవరు ఆశీర్వదించాలంట? సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. సృష్టికర్త అయిన దేవుడు ద్వారానే మనం మన ఈ జీవితాన్ని పొందుకొని ఉన్నాం. ఆయన లేకుండా మనము లేము. ఆయన లేకుండా ఏమి లేదంట, మనము లేము. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, నీ బాల్య దినములు ఎందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మన పిల్లలకి దేవుని గురించి చెప్పాలంట. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పిల్లలకి నేర్పించే విషయం ఏంటో తెలుసా? కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు వాళ్ళు దేవుని మాటలు పిల్లలకు చెప్పేవాళ్ళంట. రే నానా, దేవుడు మమ్మల్ని ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలను ఏర్పాటు చేసి నడిపించాడు. ఎలా చేశాడు డాడీ అని అడుగుతూ ఉండేవారంట రోజు. వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను రోజుకో స్టోరీలా చెప్పేవాళ్ళంట వాళ్ళు, దేవుడు చేసిన కార్యాలని. మరి చెప్పాలంటే మన జీవితంలో అవి ఉండాలిగా. ఏమండి, ఎర్ర సముద్రం దాటిన అనుభవం మనకు ఉండాలిగా. వాళ్ళతో పంచుకోవాలంటే మనం కూడా కష్టాలలో నుండి బయటకు వచ్చిన విధం మనకు ఉండాలిగా. ఇదిగో నేను దేవుని నమ్ముకున్నాను, నా స్థితి ఇలా ఉంది, దేవుడు నా స్థితిని ఇలా మార్చాడని మన పిల్లలకు చెప్పుకోవాలంటే ఎలా మారాము అనేది వాళ్ళకి తెలియపరచుకోవాలి. దేవుని గురించి, మన సృష్టికర్త ఏ విధంగా నీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడో, ఆశీర్వదించాడో అది మన పిల్లలకి మనం నేర్పుకోవాలి. అవునండి కాదా?
అందుకని అంటున్నాడు, సృష్టికర్త ఏమంటున్నాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే, ఆకాశమునకు భూమికిని అంటే భూమి మీద ఉన్న సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. ఆశీర్వించునుగాక, నీ పిల్లలను ఆశీర్వించునుగాక, నీ కుటుంబాలను ఆశీర్వించునుగాక, నీ తరతరములు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడునుగాక. అది ఎప్పుడంటే సృష్టికర్తను మరవకుండా ఉన్నప్పుడు మాత్రమే. సృష్టిని పూజించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వించలేడు. తండ్రిని మర్చిపోయి ఎవరినో తండ్రి అని పిలిస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదండి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే లేడని, ఆయన కొండ మీదకి వెళ్ళాడని దేవుడితో గడపడానికి వెళ్ళి 40 దినాలు రాకపోతే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మోషే ఇక లేడు, చచ్చిపోయాడు, ఇక మనకు కోసం ఒక దేవుణ్ణి తయారు చేసుకుందాం అన్నారు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒక దూడని అంటే బంగారం అంతా కలెక్ట్ చేసి, అందరి దగ్గర బంగారం కలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా కలిసి ఒక బంగారపు దూడను అచ్చుపోసి వాళ్ళు అదే దేవుడని పూజించడం ప్రారంభించారు. ఎవరిని మర్చిపోయారు వాళ్ళు? సృష్టికర్తను మర్చిపోయారు, మాట్లాడే దేవుణ్ణి మర్చిపోయారు, సహాయం చేసే దేవుణ్ణి మర్చిపోయారు, వారిని నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటే దాని గురించి పట్టించుకోకుండా తిండి కోసం, నీళ్ల కోసం అక్కడే తిరిగి వాళ్ళు నశించిపోయారు. కారణం ఏంటంటే సృష్టికర్తను మరిచిపోయారు వాళ్ళు. చాలామంది ఈరోజున సృష్టికర్తను మర్చి వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళ ఇష్టమైనట్టుగా, వాళ్ళకి తగిన భావాలు కలిగి వాళ్ళకి నచ్చి ప్రవర్తించడం వలన వాళ్ళ కుటుంబాలు చెల్లా చెదరులైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు కనిపించకుండా పోయినట్టు చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించకూడదు. మనం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలంట? ఆకాశమునకు భూమికి దేవుడై ఉన్నటువంటి దేవుణ్ణి మనం పూజించాలి. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన పొందుకుంటేనే రక్షణ. ఆయన అంటాడు యోహాను సువార్త 14:6లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి రాజ్యానికి వారసుడుగా లేడు. అంటే ఆయన ద్వారానే మనం సృష్టిలో కలగజేయబడినట్టు ఆయన వెంబడించడం ద్వారానే మనం ఏం చేయగలుగుతామంటే సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి చేరగలుగుతాం. ఆయన ద్వారానే సమస్తము ఆయన మూలంగానే కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనే మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చి మన మధ్యలో మనలాగా జీవించి, రక్తమాంసములు కలిగిన వాడుగా మనలాగే జీవించి, ఆయన ఆత్మను చంపుకోకుండా ఆత్మీయంగా బ్రతికి ఇలా బ్రతకాలి అని నేర్పి వెళ్ళిపోయినటువంటి వాడే యేసుక్రీస్తు వారు. మనం ఏం కోల్పోయామంట? ఏం కోల్పోయాం? సృష్టికర్తను మర్చిపోవడానికి ఏం కోల్పోయాం? ఈరోజు చాలామంది కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారు. మర్చిపోవట్లేదా? కన్న తల్లిదండ్రులు ఇంట్లోకి వస్తే ఎవరు అంటున్నారు కొంతమంది. మీరెవరు? ఇప్పుడు దాకా మేము చూడలేదు అంటున్నారు. బయటికి నెట్టేస్తున్నారు. మన తల్లిదండ్రులు ఒక ఆయన పాస్టర్ గారే డబ్బులన్నీ తీసుకున్నాడు, మందిరం కట్టుకున్నాడు, 7 లక్షలు ఇచ్చారంట. ఈయన మిమ్మల్ని చూడండి, నేను వెళ్ళిపోండి అంటున్నాడంట. ఆయన మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు, అన్నదమ్ముల్ని మర్చిపోతున్నారు, బంధువులు మర్చిపోతున్నారు. ఎవరి జీవితం వాళ్ళే జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని క్రమంలో లేరు. అందుకనే యేసయ్య అంటున్నాడు, నా మార్గంలోకి రండి, నేను సత్యం నేర్పిస్తాను, నా మార్గంలోకి రండి, మీకు జీవాన్ని కలిగిస్తాను, నేను తప్ప ఎవరు మీకు మార్గం లేరని ఆయన స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నారు. మరి అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఈరోజు వచ్చారు. మన మధ్యలోనికి వచ్చారు, మనతోనే ఉన్నారు, మనలో ఉన్నారు. కాబట్టి ఆయన ఆహ్వానిద్దాం, మనం ప్రభుని ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకరించినట్లయితే మనం ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుని ఒకసారి స్మరణకు తీసుకొచ్చుకుందాం. అయ్యా, నన్ను కలగజేసిన విధము చూడక నాకు భయము, వణుకు, ఆశ్చర్యం కలుగుతున్నదయ్యా. నిజంగా నా యొక్క బాడీలో ఏదైనా పార్ట్ పోతే దాన్ని చేయించాలంటే కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టినా అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు ప్రభువా. కానీ
నీ సృష్టిలో నన్ను ఎంత గొప్పగా నిర్మించావు. నేను నిన్ను మర్చిపోయానేమో ప్రభువా, నిన్ను స్మరణకు తెచ్చుకుంటున్నానయ్యా. నువ్వు గాలిని, ఈ భూమి మీద నీరుని, నిప్పును, సమస్తమును మా కోసం కలగజేసావయ్యా. పక్షులను, జంతువులను, ఇదిగో తినే ఫ్రూట్స్ను, నాయన ఫలాలను, అనేకమైన వాటిని మా కోసం సృజించావు ప్రభువా. మిమ్మల్ని మర్చిపోయి ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మా జీవితంలో మేము అలాగా తయారై నిన్ను మర్చిపోయి తిరుగుతూ ఉన్నాం ప్రభువా. నువ్వు అన్నావు సృష్టికర్తను మర్చిపోయిన వాడు నరకమునకు పాత్రుడని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి మా జీవితంలోనైనా నిన్ను కలిగి మేము ముందుకు నడిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అన్నారు అబ్రహామును, ఆకాశమును, భూమికి దేవుడై ఉన్న ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్పినట్లుగా ఈ రోజున మమ్మల్ని కూడా నాయన మీరు ఆశీర్వదించండి. అబ్రహామును ఆశీర్వదించినట్టుగానే మా జీవితంలో కూడా ఆశీర్వాదము దయచేయండి అయ్యా. వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వాదం కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యం ఎంతో గొప్పది నాయన, నీ మాటలు ఎంతో గొప్పవి నాయన. అవి మాకు జీవాన్ని కలిగిస్తాయి, అవి సత్యంలోకి నడిపిస్తాయి, మార్గాన్ని ఏర్పరుస్తాయి, నిత్య జీవాన్ని కలిగిస్తాయని చెబుతున్నావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. అట్టి కృప, అట్టి ధన్యత మా జీవితంలో మీరు కలిగించమని, మీ బ్లెస్సింగ్, మీ ఆశీర్వాదం మా మీద ఉంచి నడిపించమని, మా పిల్లలకు మీరు ఆశీర్వాదం కలిగించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.